హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పచ్చి కొబ్బరితో స్వీట్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కానీ కొబ్బరి వేయకుండా చేస్తున్నాము. అది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాము. ముందుగా 2 కొబ్బరి చిప్పలు తీసుకుంటున్నాను ఇక్కడ, అంటే ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలన్నమాట. అలాగే ఇది కూడా తీసేసుకుందాము. ఇలా 2 తీసేసుకొని వీటికి చెక్కు తీసేసుకోవాలి. బ్రౌన్ కలర్ దంతా తీసేసుకోవాలి. ఇంట్లో మనకు ఎప్పుడు కొబ్బరి ఉంటూనే ఉంటుంది కదండి. గుడికి వెళ్ళినా కానీ, లేదంటే ఇంట్లో మనం పూజ చేసుకున్నప్పుడు కానీ కొబ్బరికాయ కొడుతూనే ఉంటాం కదా, లేదంటే పండాలకు కొడుతూనే ఉంటాం కదా. మన ఇంట్లో ఎప్పుడు ఇలా కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ఒకసారి స్వీట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా చెక్కు తీసేసుకోవాలి. చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోండి, తొందరగా నలుగుతుంది. ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకుందాము. ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వడకట్టుకోవాలన్నమాట. ఇందులోని వచ్చే పాలను తీసుకోవాలి. కొబ్బరి పాలను ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ వేసుకొని ఒక క్లాత్ వేసుకోవాలి. ఇలా క్లాత్ వేసేసుకోండి. ఇందులోని తురిమిన కొబ్బరిని వేసేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పాలను తీసుకోండి. ఇలా గట్టిగా పిండేస్తే మనకు కొబ్బరి పాలు అనేది వచ్చేస్తాయి. ఇలా గట్టిగా ఒకసారి అనాలన్నమాట. మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఇన్ని వచ్చాయండి పాలు. ఇప్పుడు ఈ మిగిలిన కొబ్బరి కూడా మనము ఎండబెట్టేసుకొని కూరలలోకి వాడేసుకోవచ్చు. సేమ్ మనం బయట కొబ్బరి పొడి కొంటాం కదా, అలాగే ఉంటుంది ఎండబెట్టేసుకుంటే. ఇది పక్కకు పెట్టేసుకుందాము. కొబ్బరి పొడి దీంతో పని లేదు మనకు. ఇప్పుడు ఈ పాలను కొలుచుకుందాము. ఇక్కడ నేను పెద్ద గిన్నె తీసుకుంటున్నాను, చిన్నది మీడియం సైజు. ఇప్పుడు కొలుచుకుందాము ఎన్ని పాలు వచ్చాయనేది. 1 2 3 కప్పుల వరకు వచ్చాయన్నమాట. కొంచెం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, ఎలా చేయాలనేది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పాలు కొలుచుకున్నామో అదే కప్పుతో అటుకులు వేసుకోవాలి. 1 కప్పు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అటుకులను
ఈ పాలలో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసి పెట్టేసుకోవాలి. కలుపుకొని ఇలా కలుపుకొని ఉంచేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మనకు ఇది గట్టిగా అవుతుంది. పాలన్నీ పీల్ చేసుకుంటుంది అటుకుల ఈ అటుకుల పౌడర్ అనేది. ఒక 5 నిమిషాలకు ఇలా గట్టి పడుతుంది అన్నమాట. ఒకసారి ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఒక 1/2 కప్పు వరకు. బెల్లం అంతా కరిగిపోవాలి. ఇలా కరిగించుకోవాలన్నమాట. ఇంకొంచెం కరగాలి. ఇలా కలుపుతూ ఉంటే కరిగిపోతుంది. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు కరిగే వరకు. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న అటుకులను వేసుకోవాలి. ఇప్పుడు మంటను తగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇందులో వేసుకునే ముందు కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఉండలు కట్టకుండా దగ్గరుండి కలిపేసుకుంటూ ఉండాలి. ఇది మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం చిక్కబడుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. యాలకుల కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడు మనకు బాగా నలుగుతుంది. ఇది ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏది అవసరం ఉండదన్నమాట. మనకు ఈ కొబ్బరి పాలలో ఉన్న ఆయిలే మనకు సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా దగ్గర పడుతూ ఉండాలన్నమాట. ఇంకొక 5 నిమిషాలు అయితే మనకు రెడీ అయిపోతుంది. మంటను తగ్గించుకొని ఉంచుకోవాలి. ఏమాత్రం మంటను పెంచినా కానీ మనకు మాడిపోతుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. స్పాచులాతో కలుపుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొబ్బరి పాలలో ఉన్న నూనెంతా బయటికి వచ్చేసింది. చూసారా, అనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేస్తే మనకు తొందరగా పడకపోతే మనకు రెడీ అయిపోయినట్టే. ఆయిల్ అంతా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ ఏదన్నా గిన్నెలో కానీ వేసేసుకోండి. ఇక్కడ నేను ఈ బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాయలేదండి. డైరెక్ట్ ఇది వేసేస్తున్నాను.
సమానంగా ఒకసారి అన్నేసేయాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. కంప్లీట్ చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత చూపిస్తాను. పూర్తిగా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసేసుకోవడమే. పీసెస్గా కట్ చేసేసుకుందాము. చూస్తున్నారుగా, మీకే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవడమే. మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఇలా ఒక్కొక్క పీస్ తీసి చూడండి. చూసారా ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా వచ్చిందండి. వెన్నెలా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే, అంత బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.